ఇలాంటి ఫ్రూట్ కటింగ్ ఏఎస్ఎంఆర్ వీడియోస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో అది ఫ్రూట్ కట్ అవుతున్నప్పుడు మనకి రియల్గానే గ్లాస్లో తయారైన ఒక ఫ్రూట్ని కట్ చేస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అంత రియల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో చాట్ జీపీటీకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో జీపీటీస్ని క్లిక్ చేయండి. సర్చ్ బార్లో ఏఎస్ఎంఆర్ ఇమేజెస్ అండ్ ప్రాంప్ట్స్ అని టైప్ చేయండి. మేక్ ఏఎస్ఎంఆర్ ఇమేజెస్ అండ్ ప్రాంప్ట్స్ని సెలెక్ట్ చేయండి. స్టార్ట్ చాట్ని క్లిక్ చేయండి. సో ఈ టెంప్లెట్ ఏంటంటే ఆల్రెడీ ఏఎస్ఎంఆర్ ఇమేజెస్ని జనరేట్ చెయ్యి అనే ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో అందుకు మనం ఇప్పుడు ఫుల్ ప్రాంప్ట్ ఇవ్వకుండా యాపిల్ రెడ్ కలర్, సో ఆ విధంగా మనం షార్ట్ కట్స్ ఇచ్చేయచ్చు. సో దానికి అర్థమవుతుంది ఏఎస్ఎంఆర్ఏ క్రియేట్ చేయాలని, ఎందుకంటే ఆల్రెడీ మేక్ ఏఎస్ఎంఆర్ ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. బనానా ఎల్లో కలర్ అలా కూడా మీరు ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే నేను ఇది ఇచ్చి సెండ్ అని క్లిక్ చేస్తున్నాను. సో అదే ఇచ్చేసింది మొత్తం ప్రాంప్ట్. మనం ఏదైతే ఇవ్వాలో డీటెయిల్డ్ రిచ్ రెడ్ కలర్ గ్లాస్ యాపిల్ రెస్ట్ ఆన్ వుడెన్ కటింగ్ బోర్డ్. సో మీరు చూస్తే ఈ వీడియోస్ అన్ని అది గ్లాస్ యాపిల్గా ఉంటుంది, దాన్ని కట్ చేస్తున్నారు. మరి ఈ ప్రాంప్ట్ మీకు సరిపోతుందా? వుడ్ యూ లైక్ మీ టు జనరేట్ దిస్ ఇమేజ్ ఫర్ యూ అని అడుగుతుంది. మనకు కావాల్సింది అదే కాబట్టి మనం ఇప్పుడు ఎస్ అని కమెంట్ పెడుతున్నాం, సెండ్ ఇస్తున్నాను. సో విచ్ రేషియో డూ యూ వాంట్? 9:16 16:9 అని అడుగుతుంది. సో 9:16 అంటే మనకి యూట్యూబ్ షార్ట్స్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇది 16:9 అంటే యూట్యూబ్లోనే లాంగ్ వీడియో వస్తుంది కదా, దానికి మనకి 9:16 షార్ట్లో కావాలి కాబట్టి. అండ్ వీళ్ళు టిక్ టాక్ అని ఇచ్చారు. సో మీరు కూడా టిక్ టాక్ అని ఇవ్వండి. అంటే టిక్ టాక్లోనే అప్లోడ్ చేయాలని కాదు. సో అది ఆ రేషియోని చెప్తోంది అంతే. టిక్ టాక్ ఇచ్చేసా, సెండ్ అని క్లిక్ చేశాను. ఎస్, చూసారా మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఇమేజ్ ఇదే కదా వచ్చేసింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో కావాలంటే మీరు ఇప్పుడు కూడా యాపిల్ గ్రీన్ కలర్ అని కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఇది మళ్ళీ ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది. మళ్ళీ మీరు దీన్ని గ్రీన్ కలర్ యాపిల్గా కూడా చేసుకోవచ్చు. బట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ గ్రీన్ కలర్ అని నేను ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఇది గ్రీన్ కలర్లో వస్తుంది నాకు. సో ఈ వీడియో ఫాలో అయ్యి మీరు దీన్ని చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇది ఇమేజ్ వచ్చాక ఒకసారి మళ్ళీ యాపిల్ గ్రీన్ కలర్ అని ఇచ్చి చూడండి, ఏం వస్తుందో నాకు చెప్పండి. సో వీడియో ప్రాంప్ట్ కావాలి అనే దానికి కూడా నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అది ఏంటంటే జనరేట్ వీడియో ప్రాంప్ట్ ఫర్ ద సేమ్ ఇమేజ్ ఇన్ సచ్ అ వే దట్ ద సౌండ్స్ వైల్ కటింగ్ ది ఫ్రూట్ షుడ్ బి రియల్ అకార్డింగ్ టు ద మెటీరియల్ ద ఫ్రూట్ ఇస్ ఇన్ అని ఇచ్చాను. అంటే దీనికి ఒక వీడియో ప్రాంప్ట్ కావాలి నాకు. ఆ వీడియో ప్రాంప్ట్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఆ కట్టింగ్ అన్నది దేని మీద ఆధారపడి ఉండాలి, ఆ సౌండ్ అన్నది ఆ ఫ్రూట్ యొక్క మెటీరియల్ని బట్టి. ఇప్పుడు ఈ ఫ్రూట్ మెటీరియల్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి గ్లాస్తో కానీ వుడ్తో ఉందా ఏంటి, ఇది మనకి గ్లాస్ ఫ్రూట్. సో గ్లాస్ ఫ్రూట్ని మనం కట్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి సౌండ్ కావాలి, అలాంటి సౌండ్తో ఉండాలి అన్నట్టుగా నేను ఇచ్చాను. ఇలా కాకుండా మీరు జనరేట్ వీడియో ప్రాంప్ట్ ఫర్ ద సేమ్ ఇమేజ్ అని ఇచ్చినా సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువగా ఇచ్చాను అంతే. సెండ్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ వీడియో ప్రాంప్ట్ మొత్తం ఇచ్చేసింది, ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయింది ఇది. అండ్ మనం సౌండ్ గురించి ఇక్కడ తెలుసుకుందాము. వెన్ ద నైఫ్ ఫస్ట్ టచెస్ ది గ్లాస్ యాపిల్ సో ప్రొడ్యూసెస్ అ షార్ప్ డెలికేట్ అండ్ క్లింగ్ సౌండ్ స్టిల్. సో చూసారా, ఇదంతా మనకి ఆ కటింగ్ రిలేటెడ్ సౌండ్స్ అంతా బాగా నీట్గా ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ప్రాంప్ట్ని మొత్తం నేను కాపీ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనల్ని ఏం అడుగుతుందంటే వుడ్ యూ లైక్ మీ టు జనరేట్ దిస్ యాజ్ అ రెడీ టు యూస్ క్లింగ్ ఏఐ వీడియో స్క్రిప్ట్ ప్రాంప్ట్ సో దట్ యూ క్యాన్ డైరెక్ట్లీ పేస్ట్ ఇట్ అండ్ క్రియేట్ ది వీడియో. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి ఫైనల్గా వీడియోనే కదా కావాలి, అది మనం క్లింగ్ ఏఐలో ఈ వీడియో ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తే మనకి వీడియో అన్నది వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఏమని ఇస్తుందంటే చాట్ జీపీటీ, నేను ఇంకా బెటర్గా ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాను. అండ్ అది ఎలా ఉంటుందంటే దీన్ని ఇంకా డైరెక్ట్గా మీరు కాపీ చేసి క్లింగ్ ఏఐలో పేస్ట్ చేసేయటమే అని ఇచ్చింది. అంటే ఇంతకుముందు ఇచ్చింది అలాంటిది కాదంటే అది కూడా ఒక వీడియో ప్రాంప్టే, బట్ క్లింగ్ ఏఐలో డైరెక్ట్గా పేస్ట్ చేసే విధంగా ఇంకా సూపర్గా ఇస్తానని చెప్తుంది. సో మనకు కూడా అదే కావాలి కాబట్టి నేను ఎస్ అని క్లిక్ చేసి సెండ్ చేశాను. సో మనకి ఇక్కడ ఇచ్చేసింది హియర్ ఇస్ ద రెడీ టు యూస్ క్లింగ్ ఏఐ వీడియో స్క్రిప్ట్ ప్రాంప్ట్. సో ఆల్మోస్ట్ ఇది సేమే ఉంది ఇంకా. అండ్ కింద కూడా క్లియర్గా ఇచ్చేసింది యూ క్యాన్ పేస్ట్ దిస్ డైరెక్ట్లీ ఇన్ టు క్లింగ్ ఏఐ టు జనరేట్ ది వీడియో. మీరు ఇంకా పేస్ట్ చేసేయచ్చు క్లింగ్ ఏఐలో అని ఇచ్చింది. మళ్ళీ దాని కింద కూడా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా అని ఏదో అడిగింది, ఇంకా చాలండి. సో నేను ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. సో క్లింగ్ ఏఐ అనే వెబ్సైట్కి నేను వెళ్ళాను. ఇక్కడ వీడియో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇమేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఈ యాపిల్ని కదా కట్ చేసి చూడాలి అనుకుంటున్నాం. ఈ యాపిల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తున్నా. సో క్లింగ్ ఏఐలో నేను ఈ యాపిల్ ఫోటోని అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ప్రాంప్ట్ దగ్గర మనకి చాట్ జీపీటీలో వచ్చిన వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, నేను దాన్ని కాపీ చేశాను. ఇక్కడ దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డీప్ సీక్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేయటం వల్ల ఇది క్లింగ్ ఏఐ ఇంకా దానికి తగినట్టు ఇంకో బెటర్ ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ డీప్ సీక్ని ఇక్కడ యూజ్ చేయట్లేదు.
అండ్ వీడియో 5 సెకండ్స్ ఉంటుంది. సో అలానే ఉంచండి. మోస్ట్లీ ఇలాంటివన్నీ 5 సెకండ్సే పెడుతుంటారు. మనకి ఇంకా దానికి మించి మరీ ఎక్కువసేపు ఉంటే చూడడానికి కూడా బోర్ కొడుతుంది చాలామందికి. జనరేట్ని ఇప్పుడు క్లిక్ చేసేయాలి. సో మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే క్లిక్ చేస్తున్నా. చూసారా మనం ఏ విధంగా అయితే ఇచ్చామో నిజంగానే ఒక గ్లాస్తో ఉన్న యాపిల్ని కట్ చేసినట్టు చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మీరు వేరే ఫ్రూట్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.